హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన పద్మశ్రీ అఫీషియల్ ఛానల్‌కి స్వాగతం. మరి ఈ రోజైతే అండి ఆదివారం మహాశివరాత్రి. మహాశివరాత్రి సందర్భంగా మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలండి. మేమైతే శివరాత్రికి పూజైతే ఇలా చేసుకున్నామండి. మొత్తం పూజైతే ఇలా అయిపోయిందండి పూజంతానా. కాకపోతే ఇది ఎలా చేసామో ఏంటో మీకు వీడియోలో చూపిస్తామండి. పెరుగుతో అభిషేకం.
ఇప్పుడైతే మరి గుడికి వెళ్దాం అనుకుంటున్నానండి. గుడి దగ్గర ఎంత జనం ఉంటారో ఏంటో తెలీదు. కానీ గుడికెళ్ళి దర్శనం చేసుకోవడం, రావడం మంచిది కదండీ! అందుకనే బయలుదేరుతున్నానండి. గుడికైతే వచ్చామండి. ఈ ప్లేస్ అంతా చాలా బావుందండి. పెద్ద పెద్ద రాళ్ళకేమో గోవిందనామాలు. చాలా బావుందండి ప్లేస్ అయితే. ఈ చుట్టుపక్కల అందరికీ అయితే తెలుస్తది గానీ, దూరం ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఈ గుడి తెలీదనుకుంటానండి. నేనైతే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇదే మొదటి గుడండి చూడడం. కానీ ప్లేస్ అయితే చాలా విశాలంగా ఉన్నదండి. చాలా బావుంది. గుడికైతే అలా వెళ్తున్నాను కదండీ! నవగ్రహాలైతే ఎంట్రన్స్‌లోనే ఉన్నదండి. అక్కడ దండం పెట్టుకున్నాను నేను. దండం పెట్టుకున్నాక ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ గార్డెను, శివలింగంకి అలా వాటర్ పడుతుందండి. అది కూడా నాకు చాలా నచ్చిందండి. చాలా బావుంది. ఈ గుడి మీలో ఎంతమందికి తెలుసండి? తెలిస్తే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ గుడి పేరేంటి? శ్రీ పార్వతీ సమేత శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం అంటండి. మెట్లెక్కిన వెంటనండి అక్కడ ఆంజనేయ స్వామి రాయి మీద చెక్కినట్లుగా ఉన్నదండి. అలా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నామండి. దర్శనం చేసుకుని అలా లోపటికి వెళ్ళాలండి. అలా కిందికి వెళ్ళి లోపటికి వెళ్ళాలండి. లోపట కిందని గృహలాగా ఉంటుందండి. ఆ గృహలోని శివలింగం ఉంటుందండి. అక్కడైతే దర్శనం చేసుకొని వచ్చాం. వీడియో అయితే తీయనివ్వరు కదండి, మరి అందుకే తీయలేదండి. ఇదంతా బయటనండి పిల్లలు ఆడుకోవటానికి చాలా బాగుందండి. ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నదండి. ఇక్కడ పుట్ట కూడా ఉన్నదండి. ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అలా కొంచెం ముందుకు వెళ్తే అండి రామస్వామి దేవాలయం కూడా ఉన్నదండి. అక్కడికి వెళ్ళి దర్శనం కూడా చేసుకుని వచ్చామండి మేము. చూపిస్తాను, చూడండి ఒకసారి. గుడికైతే వెళ్ళేసి వస్తామండి. మేమైతే శివరాత్రి ఇలా జరుపుకున్నామండి. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైకు, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్ చేసేయండి మరి.